మిత్రులకి మరియు సబ్స్క్రైబర్స్కి మరియు శ్రేయోభిలాషులందరికీ కూడా శుభోదయం. ముందుగా మాఘమాస శుభాకాంక్షలు. మనం ఈరోజైతే ఏదైతే ఆలోచిస్తామో అదే అవుతాము. రేపటి గురించి ఏదైతే ఆలోచిస్తామో అదే అవుతాము. ఈ సంవత్సరం అంతా ఏదో ఆలోచిస్తామో అదే అవుతాం. కాబట్టి మనమందరం కూడా మనకి సమృద్ధి కొరకు మాత్రమే మనం ప్రతి క్షణం ఆలోచిస్తూ వాటిని పొందడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. అవి ఖచ్చితంగా మన దగ్గరికి వస్తాయి. ఎందుకంటే జీవితం అనేది నీటి బుడుగు లాంటిది. కాబట్టి ఈ క్షణికమైన జీవితాన్ని ఆనందంగా సమృద్ధిగా జీవించడమే మన సంకల్పం. అయితే నేను ఒక కొన్ని రోజులుగా నేను పర్టిక్యులర్‌గా ఇన్ని రోజులు అని చెప్పలేను. 2 విషయాల గురించి మేనిఫెస్టింగ్ చేస్తూ ఉండేటప్పుడు ఒకటి షిరిడీకి వెళ్ళాలని, 2 వచ్చి మంచి కంటెంట్ మూలాధారమైన భగవద్గీతను కొనుక్కోవాలని. ఆ 2 కోరికలు నిన్న మిరాకిల్‌గా శుక్రవారం రోజు మాఘమాసం మొదటి శుక్రవారం రోజు మిరాకిల్‌గా నాకు అందాయి. ఎక్స్‌ట్రాగా ఇంకోటి పద్మావతి అమ్మవారి తిరుచానూరు అమ్మవారి ప్రసాదం కూడా నాకు అందింది. అంటే మనము ఎప్పుడైతే దేని గురించి ఆలోచిస్తామో అది మన దగ్గరికి వస్తుందని ఎగ్జాంపుల్గా మీకు ఇలా చెప్పాను. మీరు కూడా ప్రతి క్షణం ఒక పాజిటివ్ వైబ్రేషన్తో పాజిటివ్ థింగ్స్ గురించి మాత్రమే మీరు ఆలోచించిన ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ మీరు సాధిస్తారు. మనం ఏదైతే తీవ్రంగా ఒక విషయం గురించి ఆలోచిస్తామో అది ఖచ్చితంగా మన దగ్గరికి వస్తుందనే దానికి రిజల్ట్స్ కోసము ఈ షార్ట్ వీడియో చేశానండి. భగవద్గీతతో పాటు నాకు ఈ ఆహ్, ఈ దారము తర్వాత చీకీ తర్వాత అక్షంతలు కూడా వచ్చాయి. సాయిబాబావి కూడా ప్రసాదం వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.